శ్రీమాత్రే నమః. రేపటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది కదా, కాత్యాయని వ్రతం చేసుకోవాలి కదా. ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరూ చేసుకోవాలంటే ఎలాగా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. చాలా చక్కగా చేసుకోవచ్చు, ఏమాత్రం కంగారు పడకుండా. ప్రతిసారి మనం పొద్దున్నే లేచి ఎలా దీపారాధన చేసుకుంటాం అలాగే దీపారాధన చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే కట్టు పొంగలి ప్రసాదం మనం నివేదన చేసుకోవాలన్నమాట. స్నానం చేసేసిన తర్వాత చక్కగా కుక్కర్ తీసుకుని 1 గ్లాసు బియ్యం, పావు గ్లాస్ ఏమో పెసరపప్పు, నీళ్ళేమో 3 గ్లాసులు పోసేయండి. అందులోనే కాస్త జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, నెయ్యి కూడా. నెయ్యి మాత్రం ఆవు నెయ్యి మాత్రమే వేయాలన్నమాట. వేసేసి స్టవ్ మీద పెట్టండి. ఒక 5 కూతలు వచ్చే వరకు ఉంచండి. 5 కూతలు రాలేదని అనుకోండి, మనం బియ్యం తక్కువ పోసాం కదా, లోపల వేసిన బియ్యం ఉడకవు అనమాట. 5-6 కూతలు వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేయండి. చక్కగా ఆ ప్రసాదాన్ని అలా ఉంచండి. ఈ లోపు కుక్కర్ చల్లారిపోతుంది. తర్వాత మీరు గదిలోకి వచ్చేసిన తర్వాత దేవుడి గదిలోకి దేవుడికి సంబంధించినవన్నీ సర్దేసుకోండి. ఈ లోపు కుక్కర్ చల్లారిపోతుంది. ఆ కుక్కర్లో ప్రసాదం ఏం చేస్తారంటే గెరిటితో శుభ్రంగా ఎనిపేయండి. ఎనిపేస్తే మీకు గుజ్జులా అయిపోతుంది. ఎందుకంటే 1 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసారు కదా. అప్పుడు ఆ ప్రసాదాన్ని ఏం చేస్తారు అంటే ఇత్తడి గిన్నెలోకి వేసుకోండి. మనం ప్రసాదం నివేదన చేసేటప్పుడు ఇత్తడి గిన్నెలోనే పెట్టాలి తప్ప స్టీలు, అల్యూమినియం వాడకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పట్లేదు కాబట్టి వండడం అయితే అందులో ఉండం, కానీ ప్రసాదాన్ని నివేదన చేసేటప్పుడు మాత్రం ఇత్తడి గిన్నెలో పెట్టేసి మీరు దేవుడి దగ్గరికి తెచ్చేసుకోండి. పూజ దగ్గర కూర్చుంటాం, దీపారాధన చేస్తాం. మీరు నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకుంటూ లక్ష్మీ అష్టోత్తరము, కృష్ణ అష్టోత్తరము, గోదా అష్టోత్తరము, ఇవన్నీ కూడా నేను రోజుకో శ్లోకంలో ఇచ్చాను, ఒకసారి చూడండి. దీంతో పాటుగా రోజు ఒక పాసురం చదవాలన్నమాట. ఆ పాసురాలు కూడా నేను పద విభజనతో నేర్పించాను. అవి కూడా రోజుకో శ్లోకంలో ఉన్నాయి, ఒకసారి చూడండి. అప్పుడు మీరంటారు, మాకేమో తమిళం రాదు కదా, తెలుగులో చదువుకోవచ్చా? అవి తెలుగు స్క్రిప్ట్ లోనే ఉంటాయి. మనం తమిళ పాసురాలే చదవాలన్నమాట. తెలుగు స్క్రిప్ట్ లో ఉన్నా సరే పలకడం తమిళంలోనే ఉంటుంది కాబట్టి మీరు ఆ పాసురాలు చదవడానికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వండి. ఒకవేళ మాకు చదువుకోవటం రాదు అని అన్నారనుకో, నేను ఎలాగో పద విభజనతో నేర్పించాను కాబట్టి ముందు రోజే మీరు ఏ పనైనా చేసుకుంటున్నా ఆ పాసురాన్ని బాగా విన్నారు అని అనుకోండి, మీకు మరుసటి రోజు పూజ చేసుకునేటప్పుడు చాలా సులభంగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు అడుగుతారు, తెలుగులో ఉన్నాయి కదా, దీనికి సంబంధించిన పద్యాలు చదువుకోవచ్చా? మీరు వ్రతంలా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మీరు తమిళంలో ఉన్న పాసురాలే చదవాలి. ఎందుకంటే మనకి ఏ భాషలో అవి రాస్తారో ఆ భాషలోవి అలా చదివితేనే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాత్యాయని వ్రతం మరి ఎవరు చెయ్యాలి? అందరూ చెయ్యొచ్చు. ముఖ్యంగా నాకు ఇది లేదు అని ఏదైతే అనుకుంటారో వాళ్ళందరూ చేయొచ్చు అనమాట. ఇంక దానికి వాళ్ళు వీళ్ళని ఏం భేదం లేదు. మనశ్శాంతి లేదా, కాత్యాయని వ్రతం చేయండి. వివాహం కావటం లేదా, ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, పిల్లలు ఏమైనా చదువుకోవట్లేదా, అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం అనమాట. చక్కగా గోదా తల్లి ఆవిడ కష్టపడుతూ మనకి సులభంగా ఎలా చేసుకోవాలి అనేది చెప్పేశారు. సాక్షాత్తు అమ్మవారి నోటిలో నుంచి వచ్చిన ఈ పాసురాలు మనకి ఉపనిషత్తులతో సమానం అన్నమాట. ఇందులో ఎన్నో మంత్రాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఒక పాసురం గనక చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. మామూలుగా రోజు 30 పాసురాలు చదువుతారనమాట ఈ 30 రోజులు. మాకు సమయం లేదండి అని అనుకుంటే ఈ రోజు ఒక పాసురం చదివారు అని అనుకోండి, రేపు ఏం చేస్తారు, 1-2 పాసురాలు చదవాలి. ఎల్లుండి ఏం చేస్తారు, 1, 2, 3 పాసురాలు చదవాలి. అలా ఈ ధనుర్మాసం భోగి రోజు వచ్చినప్పటికీ అన్ని పాసురాలు అయిపోతాయి. అలా ఒక్కొక్క పాసురము పెంచుకుంటూ చదువుకోవాలన్నమాట. మరి నివేదన ఏం చేయాలి? కట్టు పొంగల్ చేయాలని చెప్పాను కదా, మీరు కట్టు పొంగల్ చక్కగా ఇత్తడి గిన్నెలోకి తెచ్చేసుకున్నారు కదా, ఆ నివేదన చేసేటప్పుడు మాత్రం తులసి దళాన్ని వేయటం మర్చిపోవద్దు. ఖచ్చితంగా మనం నివేదన చేసేటప్పుడు తులసి దళం వేయాలి. మరి కట్టు పొంగలతో పాటు ఇంకేమైనా చెయ్యాలా? విశేష పాసురాలప్పుడు మిగతా ప్రసాదాలు కూడా చెయ్యాలి. విశేష పాసురాలు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనేది నేను ముందు రోజే చెప్తాను. మీరు మాత్రం అసలు ఏది చేసినా చెయ్యలేకపోయినా సరే కట్టు పొంగలు మాత్రం ప్రతిరోజు చేసుకునేలాగా ఏర్పాటు చేసుకోండి. మాకు సమయం కుదరట్లేదు, మేం చెయ్యలేము, అష్టోత్తరాలు ఇవన్నీ చదవడానికి కూడా మాకు సమయం సరిపోవట్లేదు అని అనుకుంటే చక్కగా దీపం పెట్టేసి ప్రతిరోజు గోదా అష్టోత్తరం చదువుకుని కృష్ణుడి నామాలు పలుకుకుంటూ ఈ పాసురం మాత్రం ఖచ్చితంగా చదవాలి.
సమయం లేదు అని మనం అంటున్నాం కదా, భగవంతుడు మనకు అన్ని ఇస్తున్నప్పుడు భగవంతుడి కోసం ఒక్క 10 నిమిషాల సమయాన్ని మనం కేటాయించలేమా చెప్పండి. అలా కేటాయించడానికి ప్రయత్నించండి. అలాగే నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఈ వ్రతాలు అవి చేసేటప్పుడు ముందు రోజే మేము పప్పు నానబెట్టేసుకోవచ్చా, ఈ గారెలు వెయ్యాలి అన్నా బూరెలు వెయ్యాలి అన్న సమయం ఉండదు కదా అని అడుగుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నానబెట్టుకోవలసి వస్తే మీరు మళ్ళీ స్నానం చేసి అప్పుడు మాత్రమే నానబెట్టాలి. బూరెల కోసము అని అనుకోండి, చాలా సులభమైన చిట్కా చెప్తాను చూడండి. బియ్యము అలాగే మినపగుళ్ళు పచ్చివి కదా, అవి మీరు బయట ఆడించుకోవచ్చు. ఆడించేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది కదా. మీరు వ్రతం చేసే రోజు ఏం చేయొచ్చు అంటే, ఆ పిండిలో కాస్త పసుపు వేసి చక్కగా మీరు పూర్ణాలకి ఎలా అయితే ఈ ఒత్తు పిండిని కలుపుకుంటారో అలా కలిపేసుకుని అందులో కాస్త చింతపండు రసం పిండారు అని అనుకోండి, మీకు ఊరుతుంది అనమాట. అంటే కాస్త పులుపు వస్తుంది, మీరు బూరెలు వేసుకోవడానికి కూడా చాలా సులభంగా వస్తాయి. అప్పుడు ముందు రోజు నానపెట్టవలసిన అవసరం లేదు కదా బూరెలకి. ఇది నేను చెప్పలేదు, ఆచారం పాటించే వాళ్ళ ఇంట్లో వాళ్లే నాకు ఈ విషయాన్ని చెప్పారనమాట. సులభంగా చేసుకోవటం ఎలా అని అడిగితే అప్పుడు ఈ విషయాన్ని చెప్పారు. అలాగే గారెలు వేసుకోవడానికి కూడా సమయం పట్టేస్తుంది కదా. మీరు బద్దపప్పు గారెలకి తెచ్చుకున్నారు అని అనుకోండి, చక్కగా 45 నిమిషాలలో మీకు ఆ పప్పు నానిపోతుంది. మిక్సీలో వేసేసారు అని అనుకోండి, చక్కగా భగవంతుడికి నివేదన పెట్టడానికి ఒక 4-5 గారెలు వేసేసుకోండి, 4-5 బూరెలు వేసేసుకుని మీరు నివేదన పెట్టేసుకోండి. తర్వాత మిగతా వేసుకోవచ్చు కదా. ముందు రోజే అన్ని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేసేసుకుని ఆ బట్టలతోటి పప్పు అది నానబెట్టుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఈ పద్ధతులన్నీ నేను ఎవరి కోసం చెప్తున్నాను అంటే, ఆచారం పాటించే వాళ్ళకి, భక్తిగా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే నేను ఈ పద్ధతులు చెప్తున్నాను. మేము ముందు రోజే నానబెట్టేసుకుంటాము, ఇది ఏ శాస్త్రంలో ఉంది అని అడిగే వాళ్ళకి మాత్రం నేను చెప్పటం లేదు. మీరు ఏ పండితుడిని అడిగినా సరే ఇలాగే చెప్తారు, ఇంతకు మించి వేరే పద్ధతే లేదు. అలాగే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా? ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు, విశేష పాసురాల్లో చేస్తే సరిపోతుంది. మరి బ్రహ్మచర్యం పాటించాలా? మీరు వ్రతంలా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం బ్రహ్మచర్యం పాటించి తీరవలసిందే. లేదు మేము మామూలుగా చేయాలని అనుకుంటున్నాము అని అనుకుంటే మాత్రం మీరు మీ ఇంట్లో పద్ధతులను అనుసరించి మీరు పూజ చేసుకోవచ్చు. ఏ నియమాలు పాటించకపోయినా సరే భక్తిగా శ్రద్ధగా మీరు కనీసం పాసురమైనా చదువుకోండి. మేము నివేదనగా మేము కట్టు పొంగలు చేసుకోవడానికి కూడా మాకు సమయం లేదు అనేది ఒట్టి మాటే. ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు మనకి సమయం ఎలాగో వస్తుంది కదా. మరి భగవంతుడికి ఒక్క 10 నిమిషాల సమయం కేటాయించలేమా? నేను వాళ్ళని కూడా ఏమీ అంటం లేదు. ఒకవేళ మీకు అది కూడా కుదరలేదు అని అనుకుంటే ఒక్క పాసురమైనా చదువుకోండి. ఈ నెల్లాళ్ళు గోదాదేవి ఆవిడ మనకి ఇచ్చిన గొప్ప బహుమతి అనమాట. ఆ పాసురాలను గనక చదువుకున్నట్లయితే మనకి ఏదైతే లేదు అని బాధపడుతున్నామో అవన్నీ మనకి స్వామి అనుగ్రహిస్తారు. పూజ చేసేటప్పుడు ఎంత భక్తిగా శ్రద్ధగా ఆచారాన్ని పాటిస్తామో అంత ఫలితం కూడా మనకి ఉంటుంది. ఆచారాలు సంప్రదాయాలు పాటించే చోటే శక్తి ఉంటుంది అనే విషయం మర్చిపోకండి. ఈ ఆచారాల్లోకే సంప్రదాయంలోకే భక్తి శ్రద్ధ అవి కూడా వచ్చేస్తాయి. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఆచారము సంప్రదాయము పాటిస్తే సరిపోతుందా, భక్తి అవి లేకుండాని. ఆచార సంప్రదాయాల్లోకే భక్తి అవి కూడా వస్తాయి. కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఈ విధంగా గనక చేసుకుంటూ అలానే వీలైనంత వరకు ఎదుటివాడిని దూషించకుండా ఎదుటివాడిని తిట్టుకోకుండా మన మనసు ఎంత ప్రశాంతంగా ఎంత నిర్మలంగా ఉంటుందో అంత ఫలితము మనకి ఉంటుంది. ఈ నెల్లాళ్ళు గోదాదేవి తనతో పాటు ఆ ఊళ్ళో వాళ్ళందరినీ నిద్రలేపింది. లెండర్రా, కృష్ణుడికి పూజ చేయటానికి సమయం అయిపోతుంది, లెండి ఇంకెంతసేపు పడుకుంటారు, చక్కగా అలంకరించుకుని రండి అని చెప్పింది. ఈ నెల్లాళ్ళు చేసే వ్రతాన్ని స్నాన వ్రతము అంటారు. ఏ స్నానము? కృష్ణ ప్రేమామృత రసము అనే స్నానం చేయటానికి రమ్మంటుంది గోదాదేవి. ఆ స్నానం చేయటానికి అసలు మామూలుగా స్నానం చేయటానికి ఆభరణాలు అవన్నీ వేసుకోక్కర్లేదు. కానీ గోదా తల్లి ఏం చెప్తోంది అంటే, ఆభరణాలు వేసుకోండిరా, చక్కగా తయారై రండిరా అంటోంది. ఎందుకు? కృష్ణుడి ప్రేమలో స్నానం చెయ్యాలి అంటే మనం మనలో ప్రేమ అనే ఆభరణాన్ని నింపుకోవాలి. మనం కూడా ప్రేమ అనే ఆభరణంతో ఎప్పుడైతే వెళ్తామో కృష్ణ ప్రేమలో అప్పుడు మనం స్నానం చేయగలుగుతాం అనమాట. ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశమే
ప్రేమ. ఎంత ఎక్కువ ప్రేమను చూపిస్తే అంత భగవంతుడు అనుగ్రహిస్తాడు అని మనకి చూపించేదే ఈ వ్రతం. వీలైనంత వరకు అబద్ధాలు ఆడకుండా, ధర్మాన్ని తప్పకుండా ఎంత చక్కగా మనం పూజ చేస్తామో అంత భగవంతుడి అనుగ్రహం మనకి ఉంటుంది. రేపటి నుంచి పాసురాలు ఎలాగో చెప్తాను కాబట్టి అన్ని విషయాలు ఒక్కొక్క పాసురంలోనూ వచ్చేస్తుంది కాబట్టి ఈ వీడియోని ఇంకా పెద్దది చేయటం లేదు. మీకు ఇంకేవైనా సరే అనుమానాలు ఉంటే నాకు కింద కామెంట్ లో మీరు పెడితే నేను షార్ట్ వీడియోస్ చేసి చెప్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.